ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రాజెక్టుపై హాట్ డిబేట్ జరుగుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ అయితే ఇప్పటికే బస్తీ నిద్ర పేరుతో బీజేపీ ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే అది అసలు బస్తీ నిద్రేనా లేక ఫోటో షూట్ కార్యక్రమమా అని ప్రశ్నిస్తున్నారు హస్తం నేతలు. మూసీ అభివృద్ధిపై బీజేపీ నేతలు చర్చకు రావాలని సవాళ్లు విసురుతున్నారు. మరోవైపు మూసీపై దశల వారీగా పోరాటానికి సిద్ధమవుతున్నామని అంటున్నారు బీజేపీ నేతలు. కిషన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర వ్యక్తి. ఎందుకు ఈ చిలిపి చేష్టలు చేస్తున్నాడో అర్థం అవట్లేదు. విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నదేంటి, మూసీ పరివాహక ప్రాంతంలో దోమలు ఈగలు ఆ దుర్గంధ వాసన మీరు ఒక 3 నెలలు ఉంటే తెలిసొస్తుంది అంటే ఫోటో షూట్ కోసము ఒక 12 గంటలు అక్కడ ఉండి ఫోటోల కోసం ఆయన పడ్డ ప్రయాస వీడియోలో వినబడతా ఉంది. ఫోటో అయిందా, ఫోటో వచ్చిందని అడుగుతున్నాడు కేంద్ర మంత్రి. మీరు పోయే ముందే శానిటేషన్ అవుతుంది. అక్కడ దోమల మందు కొడతారు, ఈగల మందు కొడతారు. మీరు పోయింది ఎక్కడ? ఆ బఫర్ జోన్లో లేరు, కనీసం మూసి నది ప్రవాహక ప్రాంతంలో కూడా నివసించలే మీరు ఆ ఉన్న 10-12 గంటలు కూడా. కిషన్ రెడ్డి గారు మొత్తానికి బస్తీ నిద్ర పేరుతో బీజేపీ చేసిన ఈ ఒక్కరోజు కార్యక్రమం కేవలం డ్రామా మాత్రమే అని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇటు ఇరు పార్టీలు కూడా ఒక పార్టీ చర్చలకు సిద్ధం అంటూ ఉంటే ఇంకొక పార్టీ మాత్రం దశల వారీగా ఇటు పోరాటం చేస్తామంటూ బీజేపీ పిలుపునిస్తుంది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మూసీ నిద్రపై బీజేపీ తలపెట్టిన మూసీ నిద్రపై సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇటు మూసీ, ఇట్లా నేతల మధ్య అయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. ముందు నుంచి కూడా మూసీ నిర్మాణం చేపట్టండి, ప్రక్షాళన చేపట్టండి, కానీ పేదల ఇండ్లు కూల్చొద్దండి అంటూ బీజేపీ ఒక నినాదాన్ని ఎత్తుకున్నది. ఆ నినాదం ప్రకారంగా వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ మూసీ ప్రక్షాళన జరగాలంటే మూసీ కింద ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే మూసి పూర్తి స్థాయిలో కుంచుకుపోయింది కాబట్టి ఆ అక్రమ నిర్మాణాలన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూల్చుతేనే మూసి ప్రక్షాళన సాధ్యమవుతుందనేది ఇటు ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఒకరోజు బస్తీ నిద్రకు పిలుపునిచ్చింది. వాస్తవానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా 3 నెలల పాటు మూసిలో జీవనం కొనసాగించండి, అక్కడ ఉన్న దోమల పరిస్థితి కావచ్చు, ఈగల పరిస్థితి కావచ్చు, అక్కడ జీవన విధానాలు కావచ్చు, దుర్గంధం కావచ్చు, మూసి నుంచి వస్తున్నటువంటి ఆ మురికి నీటికి సంబంధించిన అంశం కావచ్చు, ప్రతిదీ అర్థమవుతుంది అనేది ముఖ్యమంత్రి సవాల్ విసిరినటువంటి నేపథ్యం ఉంది. ఆ సవాల్ని స్వీకరించకుండా బీజేపీ కేవలం ఒకరోజు నిద్రతోటే ఒకరోజు నిద్రకు పిలుపునిచ్చి అంతా కూడా ఒక హైడ్రామా క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. నిజానికి సాయంత్రం 4 గంటలకు మూసి నిద్ర కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కానీ కొంతమంది నేతలు దాదాపు రాత్రి 8 గంటలైనా కూడా రాలేదు. అక్కడ ఏదో తూతు మంత్రంగా కొన్ని ఇండ్లను సెలెక్టెడ్ చేసిన ఇండ్లను తిరిగి అక్కడ సెలెక్టెడ్ చేసినటువంటి ఇళ్లలో బస చేయడము, ఇది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల బాగోగులు తెలుసుకున్నట్ట అనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఏదైతే మూసీ నిద్రకు ఆ బస్తీలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా ఆ కాలనీ అంతా కూడా శానిటైజ్ చేయడం, దోమల మందు కొట్టడం కావచ్చు, ఈగల మందు కొట్టడం కావచ్చు, ఆ రూము వాళ్ళు బస చేస్తున్న రూమ్లన్నీ కూడా ఒక సౌకర్యవంతంగా తయారు చేయించుకోవడం కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా ఇప్పుడు విమర్శల పాలవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా మూసి ప్రజలకు బీజేపీ అండగా ఉందా, లేదంటే అక్కడ ఒక క్రియేట్ చేసి రెచ్చగొట్టుడు పనులు పెట్టుకుందా అనేది కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక హైడ్రామా క్రియేట్ చేయడంలో బీజేపీ ముందుంటుంది. సికింద్రాబాద్ ప్రజలు కిషన్ రెడ్డికి ఓట్లేశారు, ఆ ఓట్లేసిన రుణం తీర్చుకోవాలి, మూసి ప్రక్షాళనకు రావాలి, మూసి నది నిర్మాణానికి నిధులు తీసుకురావాలి, దానికి సంబంధించి ముందుకు రాగలగాలి. కానీ ఇట్లా రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేసి మూసి ప్రజలతోటి ఆ ఫోటోషూట్ కార్యక్రమం నిర్వహణ చేసుకొని ఒక లేనిది క్రియేట్ చేయడం సరైనది కాదనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే
మొత్తం కూడా మూసీ అంతా కూడా ఒక హైడ్రామాగా చేస్తున్నారనేది ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ లగచర్ల అంశము పక్కదారి పట్టించేందుకే మూసీని తెర మీద తీసుకొచ్చారు అనేది ఒకవైపు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. కాబట్టి ఇట్లా మూసీ పైన సవాలు ప్రతి సవాలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ చేసినటువంటి నిద్ర అంతా కూడా ఒక హైడ్రామా, అది కేసీఆర్ డైరెక్షన్లో జరిగింది, అదంతా కూడా ఒక ఫోటోషూట్ కార్యక్రమం లాగా జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఇప్పుడు బీజేపీ నేతలు ఏం స్పందిస్తారు? ఇప్పటికే దశల వారీగా ఇప్పటికే పోరాటాలు చేస్తాం, మూసీ ప్రజల ప్రక్షాళన నిలబడతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూసీ హైడ్రామా అంతా ఎక్కడి దాకా వెళ్తుంది అనేది అయితే ఒక సస్పెన్స్గా ఉందని చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.